హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, మనం ఎంతో ఇష్టపడి ఈ ల్యాప్టాప్స్ ఫోన్స్ కొనుక్కుంటాము. తెచ్చిన కొత్తలో ఒక 1 మంత్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, క్లీన్ చేస్తాం, ప్రొటెక్షన్స్ వేయిస్తాం, అన్నీ వేయిస్తాం. ఇదిగోండి చూడండి, నాది కూడా 2 years బ్యాక్ ల్యాప్టాప్. మధ్యలో తెచ్చిన కొత్తలో బాగానే దాన్ని చూసుకున్నాను. చూడండి ఇక్కడ కర్సర్ ప్యాడ్ ఎంత పాడైపోయిందో. మనకి అమెజాన్లో కర్సర్ ప్యాడ్స్ దొరుకుతాయి. ఎవరైనా కొత్త ల్యాప్టాప్స్ కనుక కొంటే ఖచ్చితంగా కర్సర్ ప్యాడ్స్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ యూసేజ్ చేసినప్పుడు మౌస్ యూస్ చేయకుండా కర్సర్ ప్యాడ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళది ఆ కర్సర్ ప్యాడ్ అనేది పాడైపోతుంది. సో మీరు ఇక్కడ ప్రొటెక్షన్ కోసం అది తీసుకొని వేసుకోండి. అండ్ నేను ఇక్కడ డిటర్జెంట్ తీసుకున్నాను, మన రెగ్యులర్ యూస్ చేసే విమ్ డిటర్జెంట్. లైట్గా దాంట్లో వాటర్ వేసేసి స్క్వీజ్ చేయాలి. మైక్రోఫైబర్ క్లాతే యూస్ చేయండి. రఫ్గా ఉన్న క్లాత్ టిష్యూస్ యూస్ చేయొద్దు. టిష్యూస్ ఒకవేళ యూస్ చేస్తే చాలా సాఫ్ట్ ఉన్న టిష్యూస్నే యూస్ చేయండి. ఈ లోపలంతా కూడా మనకి క్లీన్ చేయడానికి బ్రషెస్ అవన్నీ దొరుకుతాయి. సో నేను ఇలా ట్రై చేశాను. చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ అనిపించింది. చాలా వరకు ఒక 85 to 90% వరకు చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. నేను దీన్ని స్క్రీన్ పైన కూడా ఇలాగే యూస్ చేసి క్లీన్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాక నేను చూపించినప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. స్పెషల్లీ నా కీప్యాడ్ ఏదైతే ఉందో అది చాలా మంచిగా డస్ట్ పోయి చాలా నీట్గా అయిందండి. చూడండి, ఇందాకైతే కొంచెం అంతా బ్లాక్గా అలా అయిపోయిన ఉండే. ఇప్పుడు నేను బాగా క్లీన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.